మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు నామంలోని శక్తి అనే అంశం 18వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు ఆత్మ ద్వారా అద్భుతాలు, పరిశుద్ధ ఆత్మదేవుడు ఎలా అద్భుతాలు చేస్తారు, ఎలా సృష్టిని చేస్తారు, ఆయన శక్తి మీద మనం ఆధారపడి జీవించాలి. మనం ఈ వాక్యాన్ని ధ్యానించుకుందామండి. నిర్గమకాండంలో 14వ అధ్యాయంలో 16 వచనం మనం చూస్తే, ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం ముందు ఉంటారండి, వెనకాల ఐగుప్తీయులు వెంటాడుతూ ఉంటారు, ఫరో రాజు ఐగుప్తు సైన్యం. అప్పుడు ప్రజలు భయపడతారనమాట, ఇజ్రాయేల్ ప్రజలు. అప్పుడు మోషే యావేకి మొరపెడతాడు. అప్పుడు యావే అంటారు మోషేతో, నాకెందుకు మొరపెడుతున్నావు, నీ చేతిలో ఏముంది అంటే కర్ర, అంటే కర్రని చాచు అంటారు. దేవుడు చెప్పగానే మోషే కర్రని చాస్తాడండి. అప్పుడు సముద్రం పాయలుగా చీలుతుంది. అంటే ఈ మోషే విధేయించాడు, మరి పరిశుద్ధ ఆత్మ అక్కడ క్రియ జరిపించారనమాట. ఇది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు మనకు ఒక మాట సెలవిచ్చినప్పుడు మనం దానికి విధేయత చూపించాలి. అలాగే లూకా 5 చాలాసార్లు మనం ధ్యానించుకున్నాం. నాకు ఇష్టమైంది అనమాట. ఈ 5వ అధ్యాయం చదువుతుంటే నాకు చాలా సంతోషం వేస్తుందండి. లూకా సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభు గలిలియా సరస్సు తీరాన నడుస్తూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది. నిజంగా మేము అక్కడ చూసాం కాబట్టి గలిలియా సరస్సు చాలా బాగుంటుందండి, ఆహ్లాదకరంగా. అందులో మమ్మల్ని వేకోజామున తీసుకెళ్లారనమాట. అప్పుడు యేసుప్రభు అలా నడుస్తూ ఉంటారు. మరి వలల్ని బాగు చేసుకుంటున్నారనమాట. పేతురు వాళ్ళ అన్నయ్య అంద్రియ, ఒక్క చేప కూడా పడలేదు, ఎలాగ ఈరోజు మనకి అని జీవనోపాధి. అయితే అప్పుడు యేసుప్రభు ఆ పేతురు పడవలోకి వెళ్ళి కూర్చుంటారండి. అంటే పేతురు అంద్రియ ఇద్దరు ఉన్నారు. వాళ్ళ పడవలోకి వెళ్ళి కూర్చొని, ఒడ్డు మీద చాలామంది జనం వస్తారు యేసుప్రభు వాక్యం వినడానికి అనమాట. అప్పుడు వాళ్ళకి వాక్యాన్ని బోధిస్తారు. అంటే పేతురు పడవ దేవుని పని కొరకు వాడబడిందండి. ముఖ్యమైనది, మనకి ఆశీర్వాదాలు కావాలి మన ఇంట్లో అంటే, మనకి దేవుడు ఏదైతే ఇచ్చారో మనల్ని, మన ఆస్తిని, ఇల్లు కావచ్చు, స్కూల్ కావచ్చు, దేవుని పని కొరకు, దేవుని మహిమ కొరకు వాడాలండి. ఆ పడవలో యేసుప్రభు కూర్చొని సువార్తను బోధించారు. అనేక మంది రక్షణలోకి వచ్చేసారు. సువార్త బోధన కొరకు వారి పడవ వాడబడింది. మీ ఇల్లు వాడబడాలి అన్నమాట. పేతురు వాళ్ళ ఇల్లు కూడా వాడబడుతుందండి. అలాగే మరియా, మార్తా, లాజరు వాళ్ళ ఇల్లు వాడబడుతుంది అన్నమాట. ఎలిజబెత్ అమ్మ వాళ్ళ ఇల్లు వాడబడుతుంది. అందుకే ఇప్పుడు అవన్నీ కూడా దేవాలయాలై ఉన్నాయన్నమాట. ఇంకా ఆ తర్వాత ప్రజలకి సువార్త బోధించిన తర్వాత ఇంకా మరి పేతురు అంద్రియ ఉన్నారు కదా, యేసుప్రభు పేతురుతో అంటారు, పడవని ఇంకా లోతునకి తీసుకొని వెళ్ళి అప్పుడు చేపల కొరకు మీరు వల వేయండి అంటారు యేసుప్రభు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభా రాత్రి అంతా మేము చేపలు పట్టాము కానీ ఒక్కటి కూడా దొరకలేదు.
అయినను, ఇది చాలా ముఖ్యమైనదండి. నీ మాట మీద వల వేస్తాం. యేసు ప్రభు మాట మీద వేయాలండి. మనం ఏ పని చేసినా కూడా, బిజినెస్ చేసినా లేకపోతే ఏది చేసినా నీ మాట మీద వల వేస్తాం ప్రభు అని. రాత్రంతా చేపలు పట్టారు, దొరకలేదు. ఇప్పుడు వేకోజామున ఆ రాత్రి ఏంటంటే చేపలు పైకి వస్తాయండి. కానీ యేసు ప్రభు మాట మీద పేతురు వల వేస్తారు కదా, అప్పుడు ఎన్ని చేపలు అంటే వల చిరిగేనన్ని చేపలు అన్నమాట. ఇద్దరు పట్టి లాగుతారు, పేతురు అంద్రియా. అయినా కూడా వాళ్ళు లాగలేకపోతారు. ప్రక్కన పడవలో మరి యోహాను యాకోబు వాళ్ళిద్దరూ ఉంటారు. వాళ్ళని కూడా పిలుస్తారు, మాకు సహాయం చేయడానికి రండి అని. వాళ్ళు కూడా వస్తారు సహాయం చేయడానికి. అంటే మనం ఏం నేర్చుకోవాలి ఇక్కడ? ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అప్పుడు నలుగురు కలిసి ఆ వలని వాళ్ళు లాగుతారు నీళ్ళలో నుంచి, వల చిరిగే అన్ని చేపలు. అప్పుడు ఆ చేపలన్నీ వీళ్ళ పడవలో వేస్తారనమాట. పేతురు వాళ్ళ పడవ మునిగిపోయే అన్ని చేపలు అన్నమాట. ఇంకా వలలో అలాగే ఉంటాయి. అప్పుడు పక్కన వాళ్ళ పడవలో కూడా వేస్తారు, వాళ్ళ పడవ కూడా మునిగే అన్ని చేపలు అన్నమాట. అంటే చూడండి, ప్రభువు మన ఇంటిలో ఉన్నప్పుడు ఆశీర్వాదాలు మనకే కాదండి, పక్కింటి వాళ్ళకి కూడా వస్తాయన్నమాట. అది ప్రతి క్రిస్టియన్ ఎక్కడ ఉంటే వాళ్ళకే కాదు ఆశీర్వాదాలు, పక్కన వాళ్ళు ఆశీర్వదించబడాలి. అది మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకే దేవుడు మనల్ని పిలిచారు. అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాను. ఈ సంవత్సరం మనము ఈ రెండో మాట మీదకి వద్దాం. ఇప్పటి వరకు ఎంతో ఆశీర్వదించారు, ఇప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలన్నమాట. అయితే ఇన్ని చేపలు ఆ వలలోకి వచ్చేలాగా చేసింది ఎవరంటే పరిశుద్ధాత్మ అండి. యేసు ప్రభు మాట సెలవిచ్చాడు, పేతురు విధేయించాడు, పరిశుద్ధాత్మ ఏం చేశారు? అన్ని చేపలు ఆ వలలోకి వచ్చేలాగా చేశారనమాట. కనుక ఈ ప్రిన్సిపల్ని మనం ఫాలో అవుదామండి. అయితే ఈరోజు ఆది గ్రంథం కూడా మొదటి అధ్యాయము కొంచెం ధ్యానించుకోవాలి అని మనం ధ్యానించుకుందాం. ఈ బైబిల్ అంతా కూడా ఇట్స్ ఎ బుక్ ఆఫ్ మిరకిల్స్ అనమాట. ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్ ఇట్స్ ఎ బుక్ ఆఫ్ మిరకిల్స్. ఫ్రమ్ ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ ఆల్ మిరకిల్స్ ఓన్లీ, మిరకిల్ బుక్ అనమాట. ఒక ఫస్ట్ పేజ్ మీరు చదివితే, మెల్లగా చదివి చూడండి, అక్కడ దేవుడు 8 సార్లు ఆయన మాట్లాడి ఈ విశ్వాన్ని అందంగా సృజించారనమాట. దేవుడు మాట పలికారు, మా మాట యేసు ప్రభు, పరిశుద్ధాత్మ ఏం చేశారు? దాన్ని క్రియని జరిగించారనమాట. భూమి గుండ్రంగా లేదు కానీ పరిశుద్ధాత్మ తిరిగాడుతున్నారు. అలాగే మన నాలుక సరిగ్గా లేకపోయినా, మన జీవితాలు కంటి చూపు సరిగ్గా లేకపోయినా, ఏది సరిగ్గా లేదు, మన కుటుంబం సరిగ్గా లేకపోయినా, పరిశుద్ధాత్మ మన చుట్టూ తిరిగాడినప్పుడు ఒక చక్కటి ఆకారాన్ని ఇస్తారండి. మన కుటుంబానికి ఒక చక్కటి ఆకారం. దేవునికి అది చాలా బాగుందంట. వెలుగు, అప్పటి వెలుగు ఇప్పటి వరకు. 8 మాటలు మీరు ఒకటొక్కటి చూడండి. తర్వాత భూమి మీద అంతా నీళ్ళు ఉన్నాయంట. అప్పుడు దేవుడు ఒక మాట పలుకుతారు, ఈ భూమి మీద ఉన్న నీళ్ళ మధ్యలో ఒక కప్పు ఏర్పడి, పైన నీళ్లు పైకి, కింద నీళ్లు కింద ఉండేటట్లు ఒక కప్పు ఏర్పడునుగాక అనగానే కప్పు వస్తుందంటే ఆ కప్పుకే ఆకాశం అని పేరు పెడతారనమాట. అంటే ఆకాశం పైన కూడా చాలా జలాలు ఉంటాయి. 104వ కీర్తనలో దావీదు రాస్తాడు, నీవు నీ ప్రాసాదమును ఆకాశం మీద జలముల మీద నిర్మించుకున్నావు అన్నమాట. సగం నీళ్లు భూమి మీద ఉన్నాయి, సగం ఆకాశం మీద ఉన్నాయన్నమాట. దేవుని వాక్యం అంతా చదివితే ఇదంతా మనకు తెలుస్తుందండి. 104వ కీర్తనలో సృష్టిని గురించిన వివరణ అందులో ఉంటుందన్నమాట. అప్పుడు భూమి మీద అంతా నీళ్ళు ఉన్నాయి కదా, అప్పుడు దేవుడు ఏమంటారంటే నీళ్ళన్నీ ఒకవైపుకి, ఆ తర్వాత నేల ఒకవైపుకి వచ్చునుగాక అనగానే నీళ్ళన్నీ ఒకవైపుకి వస్తాయి. ఆ నీళ్ళని మరి సాగరం అని పేరు పెడతారు, 7 భాగాలన్నమాట. ఆ తర్వాత భూమిని నేల అని పేరు పెడతారనమాట. ఆ తర్వాత ఏమంటారంటే ఆ భూమి మొక్కలను మొలిపించునుగాక. ఒక్కటే మాట అండి, దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ క్రియ జరిపిస్తున్నాడు, సృష్టి చేస్తూ ఉన్నారనమాట. ఒక్క మాటతో ఇన్ని చెట్లు మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఆ తర్వాత సాగరంలో ప్రాణులు పుట్టునుగాక అనగానే ఎన్ని ప్రాణులండి సాగరంలో, సముద్రంలో ఎన్ని ఉంటాయి. మీరు యోబు గ్రంథం చదివితే 42వ అధ్యాయం అలా చదివితే
దేవుడు యోబుతో మాట్లాడుతూ నీటి గుర్రము అలా అని జంతువుల పేర్లు చెప్తూ ఉంటారనమాట. ఎన్ని రకాల జంతువులు ఒక్క మాటతో ఎలా అంటే దేవుని యొక్క శక్తి చూడండి. ఆయన ఎంత జ్ఞాని. ఎల్ షడాయ్ ఆల్సో ఆమ్నిపోటెంట్ గాడ్ అంటే సర్వశక్తిమంతుడు. ఒక్క మాటతో అన్ని జంతువులని ఆయన సృజించాడనమాట. అందుకే ఆయనని ఆమ్నిపోటెంట్ గాడ్ అంటే ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడు. ఆమ్నిసియంట్ గాడ్ అంటే మహాజ్ఞాని. ఒక్కొక్క వృక్షాన్ని సృజించడంలో మరి వాటి పండ్లు ఆకులు అంతా అన్నీ కూడా ఆయన లోపల ఉన్నాయన్నమాట. ఆమ్నిసియంట్ గాడ్ అంటారు. ఆ తర్వాత ఆమ్ని ప్రజెంట్ గాడ్ అంటే సర్వాంతర్యామి. ఆయన అంతటా ఉంటారు. పరిశుద్ధాత్మ లేని చోటే లేదండి, అంతటా ఉంటారనమాట. సో ఈ మంచి మాటలు దేవుడు మాట్లాడుతున్నారు. నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే దేవుడు మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ క్రియ జరిపిస్తున్నారు. తర్వాత ఆకాశంలో మరి సూర్యచంద్ర తారకలు అవతరించునుగాక, జ్యోతులు అని అంటారనమాట. ఒక్క మాటతోనే సూర్యుడు చంద్రుడు తారకలండి. ఎన్ని తారకలు! యెషయా గ్రంథం 40లో మనం చదివితే ప్రతి తారకి ఆయన పేరు పెట్టి పిలుస్తాడంట. ప్రతి తారకి ఒక దారి కక్ష అంటాం కదా, ఆర్బిట్, అవి కూడా ఆయన నిర్ణయించాడనమాట. కానీ అవైతే దేవునికి విధేయత చూపిస్తూ ఉన్నాయండి. దేవుడు ఎట్లా నిర్ణయించాడో అన్నీ విధేయిస్తున్నాయన్నమాట. ప్రకృతి, నేచర్ అంతా, జంతువులు అన్నీ కూడా విధేయిస్తున్నాయి. ఒక దైవజనుడు చెప్పారు, ఆయన పరలోకానికి ఆత్మలో వెళ్ళినప్పుడు ఈ స్టార్స్, నక్షత్రాలన్నీ కూడా వాటి కక్షలు అవి తిరుగుతూ దేవుని దగ్గర వచ్చేసి దేవుణ్ణి ఆరాధించి మళ్ళీ వాటి కక్షలోనే తిరుగుతూ ఉన్నాయంట. లేకపోతే ఎంత ప్రమాదం అండి కదా. ఒకవేళ రెండు అలా కొల్లీడ్ అవుతే ఎంత కష్టం చెప్పండి. కానీ దేవుని యొక్క చిత్త ప్రకారం అవి చేస్తున్నాయి అన్నమాట. సో మనం కూడా ఏం చేయాలంటే దేవునిలాగా మంచి మాటలు మాట్లాడాలండి. మన ఇంటిని కట్టుకోవాలి, మన దేశాన్ని కట్టుకోవాలి. మా దేశంలో శాంతి నెలకొనుగాక, మా కుటుంబంలో సమాధానం ఉండునుగాక, ప్రేమ సమాధానములకు కర్త అయిన దేవుడు మాకు ప్రేమని దయచేయునుగాక, పరలోక కలిమి సంపద మా ఇంట్లో ఉండునుగాక, మంచి కాపరిగా యేసుప్రభు మా ఇంట్లో ఉండి మాకు ఏ లోటు లేకుండా చేయనుగాక. ఇలా మంచి మాటలు. యేసుప్రభు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత. ఈ సంవత్సరం అంతా కూడా మరి అద్భుతాల గురించే దేవుడు చెప్తున్నారు. నేను ఎప్పుడూ అద్భుతాల గురించి ఎక్కువ చెప్పలేదండి. వాక్యం చదవండి, పాటించండి చెప్తాను. పరిశుద్ధాత్మని పొంది మన యేసుప్రభుకి సాక్షులుగా జీవించాలని. కానీ అద్భుతాలు చేస్తారు ప్రభు మనకి ఈ సంవత్సరం. ఎవరెవరు దేవుని వాక్యం ప్రకారం జీవిస్తున్నారో స్వస్థత కూడా అద్భుత రీతిలో చేస్తారండి. యెషయా 38లో మనం చూసినాం, అక్కడ హిజ్కియా రాజుకి జబ్బు చేస్తుంది. మనం నిన్నటి దినాన యెహోషాఫాతుని గురించి తెలుసుకున్నాం. మంచి రాజు, దావీదు సంతతిలో మంచి రాజు. ఇంకొక మంచి రాజు, మంచి అంటే దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని చిత్తం చేసే రాజు అన్నమాట. ఈయన పేరు ఏంటంటే యెషయా 38లో హిజ్కియా రాజు అండి. ఒకసారి ఆయనకి జబ్బు చేస్తుంది. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఆయనకి సందేశాన్ని పంపిస్తారు. నీవు ఇంకా బ్రతకవు, కనుక నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ ఇల్లు బాగు చేసుకో అని చెప్తారనమాట. అప్పుడు ఎప్పుడైతే ప్రవక్త వచ్చి ఆ మాట చెప్తారో కన్నీటితో ప్రార్థిస్తాడండి. మంచం దిగి గోడ వైపు ముఖం పెట్టుకొని కింద కూర్చుని గోడకి తల పెట్టుకొని కన్నీటితో ప్రార్థిస్తారు. ఒక రాజు కన్నీటితో ప్రార్థించాడని మనం ఇంకెక్కడా వినలేదండి. దావీదు రాజులలో కూడా కన్నీటితో ప్రార్థించిన రాజు అన్నమాట ఈయన. అప్పుడు ఆయన ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థిస్తాడో ఆ ప్రార్థనలో అంశం ఏంటంటే, ప్రభువా నేను నా జీవితం అంతా నీ చిత్తమే చేశాను. హిజ్కియా అనగానే ఏం గుర్తు రావాలంటే వాళ్ళ నాన్నగారు దేవాలయాన్ని మూసేస్తాడండి, అసలు ఆరాధన జరగకుండా. ఈయన రాజు కాగానే దేవాలయ ద్వారాలు తెరిపిస్తాడనమాట. తెరిపించి యాజకులని, లేవీయులను పిలిచి శుద్ధి చేయించి ఆరాధన ప్రారంభిస్తాడనమాట. అంత ఆయనకి దేవుని మీద అంత ప్రేమ అన్నమాట. ఎప్పుడు నీ చిత్తమే చేశాను, అందరూ దేవుని యొక్క ధర్మశాస్త్రం పాటించేలాగా మరి ఆ యాజకులతో చదివిపిస్తాడనమాట, అందరూ పాటించాలి అని.
ఎప్పుడైతే దేవునికి జ్ఞాపకం చేస్తాడో, ప్రభా ఎప్పుడు నేను నీ చిత్తమే చేశాను కదా, నేను ఇప్పుడు చావాలా, నేను మరణించాలా ప్రభా అని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా యెషయా ప్రవక్తతో చెప్తారండి, వీళ్ళ ప్యాలెస్కి వచ్చేసి హిజ్కియా రాజుకి నువ్వు చనిపోతావు, నీళ్ళు చక్కబెట్టుకో, యూ విల్ డై, సో పుట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్ అని చెప్పి యెషయా ప్రవక్త వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడేమో హిజ్కియా రాజు ప్రార్థన చేస్తాడు కన్నీటితోటి అనమాట. అప్పుడు యెషయా ప్రవక్తకు దేవుడు చెప్తారు, అయ్యా నువ్వు మళ్ళా వెనక్కి వెళ్ళయ్యా, వెనక్కి వెళ్ళి ఇదిగో నా బిడ్డకి చెప్పు, ఆయన కన్నీళ్ళు నేను చూశాను. దేవుని హృదయం చూడండి ఎంత కరిగిపోతుందో, ఆయన కన్నీళ్ళు నేను చూశాను, నేను స్వస్థపరుస్తాను అని చెప్పు హిజ్కియా రాజుకి నేను స్వస్థతనిచ్చి, అంతేకాదు ఆయన ఆయుష్ 15 సంవత్సరాలు పెంచుతాను. మనం పుట్టక ముందే పరలోకంలో మనం ఎన్ని సంవత్సరాలు జీవించాలని అక్కడ పరలోకంలో రాయబడి ఉంటుందండి. 139వ కీర్తనలో దావీదు చెప్తాడు, నేను పుట్టక ముందే, నా దినములు ఇంకా ప్రారంభం కాకముందే నీవు పరలోకంలో నీ గ్రంథంన వాణ్ణి నేను లిఖించి ఉన్నావని. కనుక మనం చింతించొద్దండి. దేవుడు మనం ఈ లోకంలో పుట్టకముందే అన్నీ కూడా నిర్ణయించారు, అదంతా బాగుంటుంది, బంగారు భవిష్యత్తు దేవుడు మనకి నిర్ణయించారు. ఆ భవిష్యత్తులో మనం ఉండాలన్నమాట దేవుని చిత్తంలో. అప్పుడు యెషయా ప్రవక్త హిజ్కియా రాజు దగ్గరకు వచ్చి చెప్తాడు, ప్రభు నీ కన్నీళ్ళని చూశారు, ఏం చెప్పారంటే మీకు స్వస్థతనిచ్చాను అని చెప్పేశారు, అంతేకాదయ్యా మీ ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించారు. అప్పుడు దేవునికి వందనాలు చెప్తాడనమాట. నిజంగా నాకు స్వస్థత అవుతుందా అని. నిజంగా స్వస్థత అవుతుంది. అసలు ఏమైంది ఆయనకంటే, రాచపుండు అంటారు కదండి, రాచపుండు, పెద్ద పుండు వస్తుందన్నమాట. ఎంతమంది మరి రాజుకి ఎంతమంది డాక్టర్స్ ఉంటారండి ప్యాలెస్లో, వాళ్ళందరూ ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా నయం కాదనమాట. అయితే ఇప్పుడు దేవుడే యెషయా ప్రవక్త ద్వారా ఏం చెప్తారంటే, అత్తి పండ్ల గుజ్జు తీసుకొని ఆ పుండు మీద రాయమని చెప్పు, అప్పుడు స్వస్థత కలుగుతుంది. అంటే దేవుడు చెప్తున్నారు, కానీ మందులు కూడా వాడమని చెప్తున్నారు అనమాట. సిరాకు 38లో దేవుడు డాక్టర్స్ ద్వారా కూడా స్వస్థపరుస్తారు. ఆ డాక్టర్స్కి ఆ జ్ఞానం ఇచ్చింది ఆయననే అని చెప్పి, అందువల్ల డాక్టర్స్ని బట్టి కూడా మనం దేవునికి వందనాలు చెప్పాలన్నమాట. అయితే హిజ్కియా ఇంకొకటి అడుగుతాడండి, నేను ఎట్లా నమ్మాలి నాకు స్వస్థత అవుతుంది అని. అంటే అప్పుడు నువ్వేం గుర్తు కావాలో కోరుకో అని అంటే, ఏదో ఆహాస్ మెట్ల అంటే వాళ్ళ ప్యాలెస్ అన్నమాట, వాళ్ళ నాన్నగారి పేరున ప్యాలెస్ కట్టిస్తారు. ఆ ప్యాలెస్ మీద సూర్యుని నీడ పడుతుందన్నమాట. అప్పుడు యెషయా ప్రవక్త అంటారు, ఈ నీడ 10 అడుగులు ముందుకి జరపనా ఇప్పుడు అని అంటారనమాట. అంటే అప్పుడు హిజ్కియా రాజు అంటాడు, ఆ నీడ ముందుకి పోవడం అనేది న్యాచురల్, ముందుకు కాదు, నువ్వు వెనక్కి జరుపు, నేను చూస్తా అంటారు అనమాట. సరే 10 అడుగులు వెనక్కి జరుపుతాను అంటారు. ప్రవక్త అంటే కూడా దేవుని మాటే చేస్తారు కదండి. అప్పుడు ఆ నీడ హిజ్కియా రాజు చూస్తుండగా ఆ మెట్ల మీద వాళ్ళ ప్యాలెస్, ఆహాస్ మెట్ల అంటే వాళ్ళ ప్యాలెస్ మెట్ల మీద నీడ 10 అడుగులు వెనక్కి వస్తుందండి. ఇవన్నీ అద్భుతాలన్నమాట, దేవుడు తన బిడ్డల్ని సంతోషపరచడానికి. హిజ్కియా రాజుకి మరి ఆరోగ్యాన్ని ఇచ్చారు, ఆయుష్ని పెంచేశారు. ఆ తర్వాత ఆ మెట్ల మీద నీడ కూడా వెనక్కి వస్తుందన్నమాట. తర్వాత మీరు చదివితే దేవునికి వందనాలు చెప్తాడండి. ప్రభా నేను చనిపోతాను అనుకున్నాను, మరణం వరకు వెళ్ళాను, కానీ నువ్వు కరుణ చూపించావు, నీకు వందనాలు, నువ్వు నా దుఃఖాన్ని సంతోషంగా మార్చావు అని. అలాంటి ఆరోగ్యము, హీలింగ్ దేవుడు మీకు ఇచ్చుదురుగాక. అద్భుత రీతిలో డాక్టర్స్ ఎన్ని చెప్పినా సరే, కానీ అద్భుత రీతిలో దేవుడు మీకు స్వస్థతని దయచేయుదురుగాక. ఎవరెవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో ఇది డాక్టర్స్ వల్ల కాదు అని, కానీ యేసు ప్రభు ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తారు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తారు. అయితే అక్కడ కండిషన్ చూడండి, దేవుని చిత్తం చేస్తాడండి. మీరు రాజుల చరిత్ర చదవండి, హిజ్కియా రాజు గురించి రాయబడుతుందన్నమాట. దినచర్యలు కూడా చదివితే ఆయన రాజు కాగానే దేవాలయ ద్వారాలు తెరిపిస్తాడు. దేవాలయంలో మళ్ళా ఆరాధన జరిగేటట్లు ప్రజలు దావీదు చెప్పిన విధంగా దేవుని ఆరాధించేటట్లుగా ప్రజల్ని దేవునితో కనెక్ట్ చేస్తాడండి.
తర్వాత ఈరోజు యాక్చువల్గా దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ ఏంటంటే బైబిల్ గ్రంథంలో మొదటి పేజ్ చెప్పు, ఎలా సృష్టి జరిగింది, ఎలా దేవుడు మాట్లాడుతుంటే ఆత్మదేవుడు క్రియ జరిగించాడు. మళ్ళా చివరి పేజీ చెప్పమని అనమాట. బైబిల్ గ్రంథంలో చివరి పేజ్ మీరు చదివితే అండి, ప్రకటన దర్శన గ్రంథం 22వ అధ్యాయం అనమాట. 20వ అధ్యాయంలో ఏంటంటే తుది తీర్పు జరుగుతుందండి. ధవళ సింహాసన తీర్పు అంటారు, వైట్ థ్రోన్ జడ్జిమెంట్. అందరికీ, ప్రపంచంలో ఉన్న అందరికీ తీర్పు జరుగుతుందండి. తీర్పు జరిగిన తర్వాత కుడివైపున గొర్రెలు, ఎడం వైపున మేకలు ఉంటాయి. కుడివైపున ఉన్న వాళ్ళ నీతిమంతులు అంటున్నారు. ఎందుకంటే పేదవాళ్ళకి ఆకలైనప్పుడు అన్నం పెట్టారు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చారు, రోగులని పరామర్శించారు, దాహమైన వాళ్ళకి మీరు దాహం తీర్చారు. అప్పుడు పరలోకం నుంచి ఒక యెరూషలేం వస్తుందండి, నూతన యెరూషలేం, పరలోక యెరూషలేం అన్నమాట. సో ఇలా ఉంటుందండి. నేను యెరూషలేం చరిత్ర ఈ పుస్తకంలో రాశానన్నమాట, దేవుని ప్రేరణ బట్టి. ఈ యెరూషలేం, ఈ లోకంలో ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేం ఉంది కదండి. అయితే చివర్లో పరలోకం నుంచి యెరూషలేం వస్తుంది, దాన్ని నూతన యెరూషలేము అని అంటారనమాట. సో దాని వివరణ అంతా ఇక్కడ ఉంది, ఇంకోసారి మనం చూద్దాము. దానికి 12 ద్వారాలు ఉంటాయి, బంగారంతో చేయబడి ఉంటుంది. 12 ద్వారాలు ముత్యాలతో ఉంటాయన్నమాట. ఇజ్రాయెల్ 12 గోత్రాల పేర్లు రాయబడి ఉంటాయి. మరి 12 పునాది రాళ్ళు, వాటి మీద 12 మంది అపోస్తుల పేర్లు ఉంటాయన్నమాట. తుది తీర్పు తర్వాత యేసు ప్రభు మనల్ని ఆ నూతన యెరూషలేంలోకి తీసుకెళ్తారండి. అయితే 22వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఆ నూతన యెరూషలేంలో దేవుని యొక్క సింహాసనం, గొర్రెపిల్ల సింహాసనం, తండ్రి దేవుని కుడి ప్రక్కన గొర్రెపిల్ల యేసు ప్రభు ఉంటారు. అక్కడి నుంచి, ఆ సింహాసనం నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి, ఒక నది ప్రవహిస్తుంది. ఆ నది పేరే జీవనది అన్నమాట. ఆ నదికి 2 వైపులా జీవ వృక్షాలు ఉన్నాయన్నమాట. ఆ వృక్షాలు సంవత్సరానికి 12 సార్లు కాపుకొస్తాయంట, నెలకు ఒక్కసారి కాపు కాస్తాయి. వాటి ఆకులు పచ్చగా ఉంటాయి. ఆకులు మరి రోగాల్ని స్వస్థపరుస్తాయి, గాయాల్ని స్వస్థపరుస్తాయి అని ఉందన్నమాట. ఏంటి నది అని అంటే, ఆ దేవుని నుండి, ఆ గొర్రెపిల్ల నుంచి ప్రవహించే ఆ నది ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యం అండి. ఈ వాక్యమే నీళ్ళు అనమాట, నది. దాని ప్రక్కన నాటబడిన జీవవృక్షాలు, మనమే జీవవృక్షాలు. కీర్తన 1లో మీరు చదివితే, ఏదో దేవుని వాక్యాన్ని దివారాత్రములు పఠించి ధ్యానించేవాడు ఏటి ఒడ్డున నాటిన చెట్టులాగా ఉంటాడు. అలాగే ఎజెకియేల్ గ్రంథం 47లో కూడా దేవుని సింహాసనం నుండి నది వస్తూ ఉంది అన్నమాట. దేవుని యొక్క వాక్యం, దాని ప్రక్కన ఉన్న చెట్లు వర్ధిల్లుతూ ఉన్నాయంట. మనం అందరము ఈ వాక్యము అనే నది ప్రక్కన నాటబడిన జీవవృక్షాలుగా ఉండి, మనం నెలకి ఒక్కసారి అంటే 12 నెలలు కాయలు కాస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నమాట. వాటి ఆకులు స్వస్థపరుస్తాయంటే మన చేతులు స్వస్థతనిస్తాయన్నమాట. పేతురు ఎలా స్వస్థపరిచాడు, పౌలు ఎట్లా స్వస్థపరిచాడు, అపోస్తులు, పునీతులు అన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ఆది గ్రంథంలో నాయన మీరు వాక్యం ద్వారా ఎలా అందమైన విశ్వాన్ని సృజించారు ప్రభా. మీరు మాట పలుకుతూ ఉన్నారు పరలోక తండ్రి. మరి పరిశుద్ధ ఆత్మదేవుడు క్రియ జరిగిస్తూ ఉన్నాడు. ఈ మాట యేసు ప్రభు, యేసు నామంలో ఎంత శక్తి ఉంది, పరిశుద్ధ ఆత్మలో ఎంత శక్తి, పరలోక తండ్రి మీ మాటలో ఎంత శక్తి ఉంది. నాయన ఈ సంవత్సరం అందరి కుటుంబాల్లో అద్భుతాలు చేయండి. డాక్టర్స్ ఈ వ్యాధి నయం కాదు అని చెప్తే అద్భుత రీతిలో ఎలా మీరు హిజ్కియా రాజుకి స్వస్థత ఇచ్చారో అలా అందరికీ స్వస్థత దయచేయండి. అనారోగ్యం ప్రతి కుటుంబాన్ని వదిలి వెళ్ళునుగాక ప్రభా. నాయన కానాపల్లి పెళ్లిలో నీటిని ద్రాక్షరసంగా మార్చినట్లుగా ఆ ఇంటిలో భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ప్రేమ దయచేయండి ప్రభా. ఆ ప్రేమ, క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఒకటిగా బంధించి ఉంచునుగాక తండ్రి. చివరిలో మీరు చూపించారు, తుది తీర్పు జరిగిన తర్వాత, భూమి మీద ఉన్న అందరికీ తీర్పు జరిగిన తర్వాత మీ కుడివైపున ఉన్న నీతిమంతులని గొర్రెలు అని పిలిచారు. వాళ్ళని ప్రభా మీరు పరలోక యెరూషలేంలోనికి తీసుకొని వెళ్తారు. ఆ పరలోక యెరూషలేంలో
దేవుని సింహాసనం, మీ సింహాసనం నుండి జీవనది ప్రవహిస్తుంది. దానికి ఇరుప్రక్కల ఉన్న జీవ వృక్షాలు 12 నెలలు కాపు కాస్తూ ఉన్నాయి. వాటి ఆకులు గాయములను స్వస్థపరుస్తూ ఉన్నాయని రాయబడి ఉంది ప్రభా. ఆ జీవవృక్షాలు మేంగా ఉండాలి ప్రభా. మేము మీ వాక్యాన్ని పీల్చుకొని, అంటే పఠించి పాటించి ప్రకటించేటట్లుగా ఆ వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వింటున్న వాళ్ళకి జీవం రావాలి, స్వస్థత కలగాలి ప్రభా. ప్రతి ఒక్కరూ ఈ బిడ్డల హృదయాల్లో మీరు నివసించండి ప్రభా. మీ యొక్క సింహాసనం, మా హృదయమే మీ సింహాసనం తండ్రి. మా హృదయంలో తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు నివసిస్తూ మా నుండి జీవజల నది ప్రవహించాలి. ఈ వాక్యం విన్న వాళ్ళందరూ కూడా జీవ వృక్షాల్లాగా, ఏటి ఒడ్డున నాటిన చెట్లలాగా వాళ్ళు ఫలించేటట్లు సహాయం చేయండి. 12 నెలలు ఫలించాలి ప్రభా. ప్రేమ, కరుణ, సహనం, ఓర్పు, మంచితనం అనే ఫలాల్ని ఫలించేటట్లుగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు, ఒక మదర్ తెరీసా తల్లిలాగా తండ్రి మీరు చెప్పారు యేసయ్య యోహాన్ 15:8 మీరు అధికముగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడని. పరలోక తండ్రి, మీరు మహిమపరచబడే విధంగా మేము ఫలించాలి. మేము ఫలించాలంటే ఏటి ఒడ్డున నాటబడాలి. ఏరు అంటే నీ వాక్యమే కనుక ప్రభా, మేము దినం రాత్రి నీ వాక్యం అనే నీటిని పీల్చుకోవాలి. ఆ కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఆది గ్రంథంలో దేవుడు వాక్యాన్ని పలికి అందమైన సృష్టిని ఆయన ఎలా సృజించాడో మీరు కూడా మీ నోటితో మంచి మాటలు పలికి మీ ఇంటిని అందంగా సృజించుకోండి. నా పిల్లలు దేవుని మందిరంలో నాటబడిన ఒలివ మొక్కల్లాగా ఉంటారు. నా పిల్లలు దేవునికి నాకు విధేయిస్తారు. ప్రేమ కలిగిన పిల్లలు. నా భార్య ఫలించిన ద్రాక్ష తీగలాగా ఉంటుంది. నా పిల్లలు నా భోజనం బల్ల చుట్టూ ఓలి పిలకల వలె ఒప్పుదురు. దేవుడు నా బిడ్డలకి బంగారు భవిష్యత్తు ఇచ్చుదురుగాక. మా ఇంట్లో దేవదూతలు ఉందురుగాక. పేదలకి సహాయం చేసే ఇల్లుగా మా ఇల్లు ఉండునుగాక. మా చేతులు ఇచ్చే చేతులుగా ఉండునుగాక. అలా మంచి మాటలు మీరు నోటితో పలికి మీ ఇంటిని కట్టుకొనండి. అలాగే మీరు ఏటి ఒడ్డున నాటబడిన చెట్లలాగా మరి ఈ నీరు అనే వాక్యాన్ని పీల్చుకొని మీరు అధికముగా ఫలించుదురుగాక. ప్రేమ, కరుణ, మంచితనం, సహనం అనే ఫలాల్ని ఫలించి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు, పరలోక జల్లు, మంచు జల్లు, ఇది ఆత్మ జల్లు, మంచు జల్లు, ఇది జీవ జల్లు.